హలో ఆల్. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. పైన నిఫ్టీ, కింద బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్ చార్ట్స్. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి 2 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ లెవెల్, ఇక్కడ లెవెల్. కానీ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడ అంటే క్లోజ్ కూడా అవ్వలేదు ఆ టైంలో. సో కింద పడుతుంది రెడ్ అంటే రెడ్ పడి అట్లా ఒక రెడ్ క్యాండిల్ పడిపోతుంది. బట్ నేను అప్పుడే డెసిషన్ తీసుకున్నాను అది కిందికి వెళ్తుంది లైక్ పిఈ బై చేద్దామని. అలాగే బై చేశాను. కానీ ఇమీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ మళ్ళీ ఇక్కడ కింది వరకు వచ్చింది. ఫస్ట్ ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు డిసైడ్ అయ్యాను పొజిషన్ కట్ చేసి రివర్స్ చేద్దాం, పొజిషన్ సిఈ బై చేద్దాము అని అనుకున్నాను. కానీ మళ్ళీ రివర్స్ అయ్యి కిందకి వచ్చింది చూసారా. అంతే నేను వెయిట్ చేశాను. లేదు ఇక్కడ నిఫ్టీ కూడా చూసారా, నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ క్యాండిల్ పైన బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, కిందికి వచ్చింది ఇక్కడ. అంటే అప్పుడు కరెక్టే, నేను దేశం కరెక్టే అని అనుకున్నాను కిందికి వచ్చినా కూడా ఇక్కడ వస్తున్నప్పుడు. బట్ సడన్గా మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ ఎక్కడైతే పైకి వెళ్తుందో సో ఓవరాల్ పైకి వెళ్తున్నప్పుడు నేను పొజిషన్ కట్ చేసుకొని మళ్ళీ బై చేశాను. అప్పుడు ఇక్కడంతా చాలా లాస్లోనే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇక్కడ చూసారు కదా బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఇదంతా గ్రీన్ ఫామ్ అయ్యి పైకి వెళ్తుందో ఈ గ్రీన్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ బై చేశాను. ఓకే, ఈ లెవెల్కి బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు బిఫోర్ బై చేశాను. ఓకే, బై చేసినాక పై వరకు వెళ్ళింది. కొంతవరకు లాస్ రికవర్ అయింది, కానీ ఇంకా లాస్లో ఉన్నాను. బట్ ఎగ్జిట్ అయిపోయాను. ఓవరాల్ వాళ్ళ మార్కెట్ చూస్తే వెరీ కన్ఫ్యూజన్ చేస్తుంది మార్కెట్లో. ఫస్ట్ టైం కిందికి వెళ్ళింది, దాని తర్వాత పైకి వెళ్తుంది, మళ్ళీ అదే సస్టైన్ అవుతుందా అంటే మళ్ళీ కిందికి వస్తుంది. చూస్తున్నారా లేమో, ఇప్పుడు నుంచి పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కంటిన్యూగా ట్రెండ్ పైకి వెళ్ళొచ్చు, లేదా కింది కూడా వెళ్ళొచ్చు. బట్ మార్కెట్ అయితే ఓవరాల్ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక టైప్ ఆఫ్ సైడ్ వే మార్కెట్. ఇలాంటి మార్కెట్లో చూసి ట్రేడ్ చేయాలి. లైక్ మనకి దిగితే కానీ తెలియదు కదా ఎంత లోతుందో అనేది. సో అంతే, ఇంకో ట్రేడ్ చేయదలుచుకోలేదు. లాస్లోనే ఎగ్జిట్ అయ్యాను. ఓకే, కొంచెం లాస్ రికవర్ చేసాను, బట్ లాస్లో ఉంది. ఇంకా లాస్ని ఎగ్జిట్ చేశాను. ఇంకా లాస్ అయితే ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకో ట్రేడ్ తీసుకోదలుచుకోలేదు. యాక్చువల్లీ ఇవాళ ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.